దెయ్యాలు ఆత్మలు ఉన్నాయా అనే ప్రశ్నకు చాలామంది లేవని అంటారు. ఎందుకంటే అవి ఎప్పుడూ కళ్ళకు కనిపించలేదు కాబట్టి. అయితే కంటికి కనిపించని దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తే ఎక్కువ మంది అవుననే సమాధానమిస్తారు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం అలాంటిది. అయితే ఆ దేవుడిని ఎంతగానో నమ్మే ఓ అమ్మాయి అకస్మాత్తుగా ద్వేషించడం మొదలుపెట్టింది. కనీసం చూసేందుకు కూడా ఇష్టపడేది కాదు. పైగా దేవుడి పేరుని ప్రస్తావించిన చర్చ్ పరిసరాల్లోకి తీసుకెళ్లినా ఆమె శరీరం కాలిపోయినంత మంట పుట్టేది. కొద్ది రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కదల్లేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైంది. ఆమె మాట్లాడుతుంటే 6 మనుషుల గొంతు ఒకేసారి వినిపించేది. ఆమె చేష్టలు, చూపులు ఇలా ఒకటేమిటి, ఆమె స్వభావమే పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఆమెకు ఏం జరిగింది? ఆమె అలా ఎందుకు మారిపోయింది? ఆమెను ఆత్మ ఆవహించిందా? ఆమె మాట్లాడితే 6 గొంతులు ఎందుకు వినిపించేవి? ఈ సందేహాలు తీరాలంటే జర్మనీలో జరిగిన ఈ భయానక ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఆమె పేరు ఎనలిస్ మిచెల్. పశ్చిమ జర్మనీలోని బవారియాలో 1952 జూలై 1న జన్మించింది. క్యాథలిక్ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచి దైవారాధనలో మునిగి తేలుతుండేది. వారంలో 2 సార్లు చర్చిలో జరిగే ప్రార్థనల్లో పాల్గొనేది. 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. మూర్ఛ వ్యాధితో బాధపడుతుంది. 1970 జూన్ నుండి ఆమెకు మానసిక రుగ్మతతో బాధపడింది. దీంతో కొన్నాళ్ళు ఆమెని హాస్పిటల్లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే మిచెల్ 1973లో వూర్జ్బర్గ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చికిత్స జరిగినన్ని రోజులు ఆమె ఏవేవో మాట్లాడేది. తనకు దెయ్యాలు కనిపిస్తున్నాయని, చాలా భయం వేస్తుందని చెప్పేది. మానసిక వ్యాధి వల్ల ఆమె అలా పిచ్చిగా మాట్లాడుతుందని వైద్యులు భావించారు. దీంతో ఆమెకు రకరకాల చికిత్స అందించడం మొదలుపెట్టారు. అలా 2 ఏళ్ల పాటు ఆమె దెయ్యాలను చూస్తున్నట్టు భయపడుతూ జీవించింది. 1973 నుండి ఆమెకు మరో కొత్త సమస్య ఎదురైంది. ఈసారి ఆమె చెవిలో ఎవరో మాట్లాడుతున్నట్టు భయపడేది. తాను దేవుడిని ప్రార్థిస్తున్న సమయంలో నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు అంటూ ఓ గొంతు వినిపిస్తుందని చెప్పేది. అయితే వైద్యులు దాన్ని మానసిక సమస్యగా భావించి రకరకాల మందులు ఇచ్చేవారు. కానీ ఆమె సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ఆమె చర్చి, క్రైస్తవ క్షేత్రాల్లోకి వెళ్ళాలంటే భయపడేది. ముఖ్యంగా యేసుక్రీస్తు బొమ్మ చూసినా, సిలువను చూసినా ఆమె వింతగా ప్రవర్తించేది. వాటిని తాకడానికి ఇష్టపడేది కాదు. ఓ రోజు మిచెల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్తో కలిసి ప్రార్థనల కోసం శాన్ డామియానోకి వెళ్ళింది. అయితే ఆమె సిలువను ధరించేందుకు గాని, హోలీ వాటర్ని తాగేందుకు గాని ఇష్టపడేది కాదు. వాటిని దగ్గరికి రానిచ్చేది కూడా కాదు. దీంతో ఆమె ఫ్రెండ్ మిచెల్ మీద అనుమానం కలిగింది. ఆమెను ప్రేతాత్మలు ఆవహించి ఉండొచ్చని భావించింది. ఈ సందర్భంగా ఆమె మిచెల్ను ప్రశ్నించింది. ఆమె చర్చి, ప్రార్థనా స్థలాలకు వెళ్లేటప్పుడు ఒక్క క్షణం కూడా నిల్చోలేకపోయేదని ఆమె స్నేహితురాలు తెలిపింది. అక్కడి నేల కాలిపోతున్నట్లుగా భావించేదని, కాళ్ళు మంటలు పుడుతున్నాయని చెప్పేదని మిచెల్ తెలిపింది. మోకాళ్లపై కూర్చొని ప్రార్థనలు చేసే భక్తుల్ని చూస్తే భయం వేసేదని, వారు తనని చూసి కోపంతో పళ్ళు కొరుకుతున్నట్లు కనిపించేవారని మిచెల్ పేర్కొంది. మత పెద్దలు, సెయింట్స్ ఫోటోలను చూసినా ఆమె భయపడిపోయేది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేకపోయేది అని వివరించింది. దీంతో మిచెల్ కుటుంబ సభ్యులు ఆమెను ఆత్మ ఆవహించిందనే భయంతో భూతవైద్యం చేయాలని చర్చి పెద్దలను ఆశ్రయించడం మొదలుపెట్టారు. భూతవైద్యం చేయడానికి చర్చి నుంచి అనుమతి లభించాలి. ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉంటే గాని బిషప్ అనుమతి ఇస్తారు. ఈ నేపథ్యంలో మిచెల్కు భూతవైద్యం చేసేందుకు చాలాసార్లు అనుమతి నిరాకరించారు. ఆమె పరిస్థితిని పరిశీలించిన చర్చి ఫాదర్ ఎరాన్స్ట్ అలర్ట్ ఆమెను ప్రేతాత్మ ఆవహించిందని తెలుసుకున్నారు. ఆమె మూర్ఛ రోగిలా లేదు. పైగా ఆమెకు ఏ రోజు మూర్ఛ కూడా రాలేదని పేర్కొన్నారు. ఆమెకు భూతవైద్యం చేయడానికి అనుమతి ఇవ్వాలని బిషప్ను కోరారు. అయితే ఇందుకు బిషప్ నుంచి అనుమతి లభించలేదు. చివరికి మిచెల్ స్వయంగా రాసిన లేఖ మాత్రమే బిషప్ మనసును కదిలించింది. మిచెల్ తన బాధని వ్యక్తం చేస్తూ ఆల్టుకు లేఖ రాసింది. నాకు జీవించాలనుంది, ఆరోగ్యంగా ఉండాలనుంది, నా గురించి ప్రార్థించండి. నేను ప్రజల కోసం బాధను అనుభవిస్తున్నాను, కానీ ఈ బాధ చాలా భయంకరంగా ఉంది అని పేర్కొంది. ఈ లేఖను చూసిన బిషప్ జోసెఫ్ స్థంగల్ ప్రీస్ట్ ఆర్నాల్డ్ రేంజ్కు భూతవైద్యం చేసేందుకు అనుమతి ఇచ్చాడు. అయితే ఇది చాలా గోప్యంగా జరగాలని పేర్కొన్నారు. 1975 డిసెంబర్ 24 నుండి మిచెల్కు భూతవైద్యం అందించడం మొదలుపెట్టారు. దీంతో మిచెల్ తల్లిదండ్రులు ఆమెకు మందులు ఇవ్వడం మానేశారు. మత పెద్దలు వారానికి 1 లేదా 2 సార్లు మిచెల్ను కలిసి 4 గంటల సేపు ప్రార్థనలు జరిపేవారు. మిచెల్ అనుక్షణం నరకం అనుభవించేది.
శరీరం ఆమె ఆధీనంలో ఉండేది కాదు. ఇష్టానుసారంగా వంకర్లు తిరిగిపోయేది. ఆమెకు భూత వైద్యం చేస్తున్న సమయంలో ప్రతి విషయాన్ని రికార్డు చేశారు. ఆమె మాట్లాడుతున్నప్పుడు 6 గొంతులు వినిపించేవి. దీంతో భూత వైద్యులు ఆ 6 గొంతులు ఎవరివో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రేతాత్మలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. ఆ నరకం అనుభవిస్తూనే మిచెల్ 1976 జూలై 1న చనిపోయింది. అయితే ఈ మరణానికి బిషప్ ఆదేశాలతో చేసిన భూత వైద్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మిచెల్ తల్లిదండ్రులు భూత వైద్యులను బాధ్యులుగా పేర్కొన్నారు. భూత వైద్యం వల్ల ఆమె సుమారు 10 నెలలు ఆహారం తినలేదని, పౌష్టికాహార లోపంతోనే ఆమె చనిపోయిందని పోస్టుమార్టంలో వెల్లడించారు. అంతేగాక ఆమె శరీరంలో ఎముకలన్నీ ఛిద్రమైపోయాయని, ఫలితంగా ఆమె నడవలేని స్థితికి చేరుకుందన్నారు. శరీరంలో ఎముకలు నలిగిపోయినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల వల్ల అప్పటికే తల్లిదండ్రులు నరకం చూశారనే ఉద్దేశంతో కేసు నుంచి ఉపశమనం కల్పించారు. తొలుత బిషప్ తదితరులను 6 నెలలు జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత మళ్లీ రద్దు చేశారు. ఎందుకంటే ఆమెను ప్రేతాత్మలు ఆవహించాయని చెప్పేందుకు భూత వైద్యులు తాము రికార్డ్ చేసిన టేపులను కోర్టులో ప్రదర్శించారు. అందులో మిచెల్ వింతగా ప్రవర్తించడం, నవ్వటం, 6 గొంతులతో మాట్లాడడం చూసిన కోర్టు ఆశ్చర్యపోయింది. తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని మిచెల్ విసిరికొట్టడం, వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆమె చిత్రమైన చేష్టలను చూసి కోర్టు బిషప్ భూత వైద్యులకు కేసు నుంచి విముక్తి కల్పించింది. ఆమె చనిపోయేసరికి 30 కిలోల బరువు మాత్రమే ఉందన్నారు. అయితే తల్లిదండ్రులు కోర్టు ముందు మరో చిత్రమైన అనుమతి కోరారు. ప్రేతాత్మల వల్ల చనిపోయింది అనే కారణంతో హడావిడిగా అంత్యక్రియలు జరిపామని, ఆమెను పూడ్చేందుకు నాణ్యత లేని శవపేటికను ఉపయోగించామని తల్లిదండ్రులు కోర్టుకి తెలిపారు. ఆమె శవాన్ని బయటకు తీసి పద్ధతి ప్రకారం నాణ్యమైన శవపేటిక, సాంప్రదాయాల ప్రకారం పూడ్చిపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కోర్టు ఇందుకు అనుమతి ఇవ్వడంతో సుమారు 2 ఏళ్ల తర్వాత ఆమె అస్థికలను బయటకు తీసి మరో శవపెట్టికలో పెట్టి పూడ్చేశారు. మిచెల్కు భూత వైద్యం అందించిన మత పెద్దలను అక్కడికి అనుమతించలేదు. ఈ ఘటన తర్వాత భూత వైద్యం నిబంధనలను కఠినతరం చేశారు. 1999 నుండి అరుదైన కేసులకు మాత్రమే భూత వైద్యం అందిస్తున్నారు. 2005లో విడుదలైన ది ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ సినిమాను అనెలీస్ మిచెల్ కథ ఆధారంగానే తెరకెక్కించారు. ఈసారి మీరు హారర్ సినిమాలను డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ సినిమా చూడండి. ఈ సమస్య రాకముందు మిచెల్ ఎంతో చలాకీగా ఉండేదని తల్లిదండ్రులు పేర్కొన్నారు. చిన్న వయసులోనే ప్రేతాత్మలు ఆమెకు నరకం చూపాయన్నారు. అయితే మిచెల్ నిజంగానే ప్రేతాత్మల వల్ల చనిపోయిందా, లేదా ఆమెకున్న మూర్ఛ, మానసిక రుగ్మతల వల్ల ఆమె అలా మారిపోయిందా అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీయే. ఒకవేళ ఆమె అనారోగ్యం వల్లే చనిపోతే ఆమె మాట్లాడేటప్పుడు 6 గొంతులు ఎందుకు వినిపించాయి అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ కేసులో మరో ఊహించని విషయం ఏమిటంటే 2013 సెప్టెంబర్ 6న మిచెల్ నివసించిన ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. ఎవరూ లేని ఆ ఇంట్లో మంటలు ఎలా వ్యాపించాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. పైగా ఆ మంటల్లో తాము మిచెల్ ఆత్మను చూశామని నెటిజన్లు ఫోటోలు షేర్ చేయడం మొదలుపెట్టారు. అగ్ని ప్రమాదానికి కారణం ప్రేతాత్మలే అని పలువురు భయాందోళన వ్యక్తం చేశారు. మరి దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటనేది ఇప్పటికీ అంతు చిక్కలేదు. అయితే ఇప్పటికీ మిచెల్ మాట్లాడిన ఆడియో రికార్డులు, వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి.